తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్టు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు వేసిన రిట్ పిటిషన్లపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టులో వాదనలు వినిపించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కేసీఆర్, హరీష్లకు రిలీఫ్ లభించలేదని స్పష్టమవుతోంది. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలకు ఉపక్రమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రతివాదులకు నోటీసులిచ్చిన హైకోర్టు పిటిషన్పై విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పినాకి చంద్రఘోష్ ఇచ్చిన నివేదికలో కేసీఆర్, హరీష్ రావుల అవినీతికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి ప్రస్తావన చేయలేదని తెలిసింది. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, డిజైన్ లోపాలు, ఎస్టిమేట్ల పెంపుదల, పర్యవేక్షణ లోపం, బ్యారేజీల సైట్ల ఎంపిక వంటి అనేక అంశాలను నివేదికలో పేర్కొన్నట్లు అధికారుల కమిటీ రాష్ట్ర కేబినెట్కి అందజేసిన సంక్షిప్త నివేదికలో తెలిపింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు దెబ్బతినడంలో కూడా డిజైన్ లోపమే కారణమని కమిషన్ స్పష్టం చేసింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అన్నీ తానై వ్యవహరించారని, కీలక నిర్ణయాలకు మంత్రివర్గ ఆమోదం కూడా లేదని కమిషన్ తెలిపింది. ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించి ఆనాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బాధ్యతారాహిత్యం, అనుచిత నిర్ణయాలే కారణమని కమిషన్ తేల్చి చెప్పడంతో వారిపై చట్టపరమైన చర్యలు తప్పవనే వాదన వినిపిస్తోంది. పినాకి చంద్రఘోష్ నివేదిక అందిన తర్వాత ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టి చర్చకు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, అవినీతి వంటి విషయాల్లో కేసీఆర్, హరీష్ పాత్రపై అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లాలనే యోచనలో ఉన్న ప్రభుత్వం క్రిమినల్ చర్యల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. కాళేశ్వరం నివేదికపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారో కూడా ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. అసెంబ్లీలో చర్చ తర్వాత హైకోర్టు ఇచ్చే తీర్పునకు లోబడి క్రిమినల్ చర్యలపై ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. పినాకి చంద్రఘోష్ నివేదికపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకొచ్చింది. అయితే కేసీఆర్ను అరెస్టు చేస్తే ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని కొందరు మంత్రులతో పాటు పార్టీ ప్రముఖులు కూడా అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు తీర్పు మేరకు సెప్టెంబర్ నెలాఖరు వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ను అరెస్టు చేస్తే స్థానిక ఎన్నికల్లో నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఇక క్రిమినల్ చర్యలకు కేసీఆర్, హరీష్ రావు భయపడుతున్నారని బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలంటున్నారు. కేసీఆర్ను అరెస్టు చేస్తే ఏపీలో చంద్రబాబుకు వచ్చిన విధంగా ప్రజల్లో సానుభూతి పెరుగుతుందనే వాదన అటు పార్టీలోనూ ఇటు బయట వినిపిస్తోంది. తెలంగాణ తెచ్చిన ఉద్యమ నాయకుడిగా పేరున్న కేసీఆర్ను ముట్టుకుంటే ప్రజలు తిరగబడతారని, సానుభూతితో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించొచ్చని బీఆర్ఎస్ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా భావిస్తోంది. అయితే వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కేసీఆర్ జైలుకు వెళ్లడానికి సుముఖంగా లేరనే అభిప్రాయాన్ని కూడా మరికొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్పై క్రిమినల్ చర్యల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. కేసీఆర్ను అరెస్టు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పదే డిమాండ్ చేస్తుండగా మిగిలిన నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ అరెస్టుతో బీఆర్ఎస్ బలహీనపడుతుందని ఒక వర్గం భావిస్తుండగా అరెస్టు తర్వాత మరింత బలపడుతుందని మరొక వర్గం వాదిస్తోంది. ముందుగా కేసీఆర్ను దెబ్బతీస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించటం పెద్ద కష్టమేమీ కాదని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి పేలిస్తే ఒకే దెబ్బతో 2 పక్షులు రాలిపోతాయనే అభిప్రాయం కూడా బీజేపీలో వ్యక్తమవుతోంది. రాజకీయపరమైన అభిప్రాయాలు ఎలా ఉన్నా హైకోర్టు తీర్పు తర్వాతే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తేలుతుంది.